ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ సక్సెస్ఫుల్ టీమ్స్లో సిఎస్కే ఒకటి. ఏకంగా 5 సార్లు ఛాంపియన్గా నిలిచింది. అయితే లాస్ట్ సీజన్లో సిఎస్కేకు ఘోర పరాభవం ఎదురైంది. ఎన్నడూ లేని విధంగా పాయింట్స్ టేబుల్లో అట్టడుగున నిలిచింది. దాంతో సిఎస్కే ఫ్యాన్స్ తీవ్రంగా డిసప్పాయింట్ అయ్యారు. ఈ క్రమంలో 2026 ఐపీఎల్ సీజన్ కోసం సిఎస్కే మేనేజ్మెంట్ కొన్ని సంచలన నిర్ణయాలను తీసుకుంది. స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాతో పాటు శామ్ కరణ్ వదులుకుని మరీ రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ ను ట్రేడింగ్ ద్వారా జట్టులోకి తెచ్చుకుంది. ఇది జట్టు బ్యాటింగ్ లైనప్ కు కొండంత అండగా మారింది. శాంసన్ రాకతో ఈసారి సిఎస్కే బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ టాప్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయనుండగా యంగ్ సెన్సేషన్ ఆయుష్ మాత్రే, డెవాల్ బ్రవీస్, శివం దుబే మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం టీం కు ప్రధాన బలం. ఇక వీళ్లతో పాటు 44 ఏళ్ల వయసులోనూ ఎంఎస్ ధోని ఫినిషర్ గా వ్యూహకర్తగా జట్టును నడిపించబోతున్నాడు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే చపాక్ లో పిచ్ సాధారణంగా స్పిన్నర్స్ కు అనుకూలంగా ఉంటుంది. కాబట్టి అలాంటి పిచ్లపై రాణించేందుకు సిఎస్కే దగ్గర ముగ్గురు క్వాలిటీ స్పిన్నర్స్ అందుబాటులో ఉన్నారు. నూర్ అహ్మద్, రాహుల్ చహర్, అఖిల్ హుసేన్ అపోజిషన్ టీమ్స్ కు తిప్పలు పెట్టడం ఖాయం. అయితే పేస్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం సిఎస్కే కాస్త వీక్ గా కనిపిస్తోంది. మతీషా పతిరణ లాంటి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ ను వదులుకోవడం సిఎస్కే కు మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే అదే సమయంలో టీంలో ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, మ్యాట్ హెన్రీ వంటి అనుభవం కలిగిన బౌలర్స్ కూడా అందుబాటులో ఉన్నారు. వీళ్లు గనుక రాణిస్తే సిఎస్కే కు ఉన్న ఆల్అౌట్ కూడా తీరిపోతుంది. అలాగే రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీపై ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సిఎస్కే ఫ్యూచర్ కెప్టెన్ గా సంజు శాంసన్ పేరు వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతానికి రుతురాజ్ సిఎస్కే కెప్టెన్ గా కంటిన్యూ అవుతున్నాడు.